హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని దేవుని పిల్లలారా, ప్రాముఖ్యంగా ఇది యవనస్తుల కూడిక అయినప్పటికీ చాలా మంది వచ్చారు. చాలా సంతోషం. ఏది అయినప్పటికీ మరి ఒక మాట మనం చెప్పాలంటే, ఈ యవనం అన్నటువంటి ఒక మాట నిర్వచనం ఈ యొక్క మనస్సుకు వయసు అనేటువంటిది లేదు. ఈ యొక్క మనస్సును ఎవరైతే మరి స్వాధీనపరుచుకుంటారో, మరి దేవునికి అభివృద్ధి జీవిస్తారో, మరి వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటారు. కనుక యవనం అనేటువంటిది ఈ బాహ్యంగా కనబడే వయస్సుకు సంబంధించిన అయినప్పటికీ ఈ అంతరాత్మకు సంబంధించిన దానికి వయస్సు అనేటువంటి నిమిత్తం లేదు. కనుక వాక్యం అందరికీ అవసరం. కనుక ఈ సభలో మరి ప్రాముఖ్యంగా యవనస్తులకు సంబంధించినటువంటి విషయాన్ని నేను మీ మధ్యలో తీసుకోవాలని ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలు ఇంతవరకు ప్రేమించి మరి చక్కని దేవుని యొక్క వాక్యాన్ని అంతటి కూడా మనం విన్నాం. అలాగే గ్రూప్ డిస్కషన్ లో కూడా మంచి 3 ప్రశ్నలు, మంచి తలంపులు, మంచి ఆలోచనతో మీరందరూ కూడా డిస్కషన్ చేసి మంచి సమాధానం చెప్పడం మనం చూసాం. అయితే ఈ సమయంలో మరి ప్రాముఖ్యంగా యవనస్తులు ఈ లోకంలో ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్య ఉన్నది పేర్కొంటున్నారా. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇది మనం కాదని పట్టడానికి తీరే లేదు. కనుక ఇది చాలా మంది జీవితాల్లో ఎక్కువ శాతం ఈ దినాల ప్రపంచం నాశనం కావడానికి, కుటుంబ వ్యవస్థ నాశనం కావడానికి, సంఘ వ్యవస్థ నాశనం కావడానికి, సమాజంలో క్రీస్తు యొక్క విలువ కనబడబోవడానికి కారణం ఏంటంటే యవనస్తులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ప్రేమ సమస్య. ఇది ఎవరు కూడా మరి గ్రహించలేకపోతున్నారు. అలాగే వారు చేసేటువంటి పొరపాట్లు కూడా ఇది కరెక్ట్ అనుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారుగా ఉన్నారు. దేవుడి యొక్క వాక్యంలో పరమగీతం నుంచి ఒక మాటను నేను చూపించాలని ఆశపడుతున్నాను. మరి పరమగీతం